శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय। రమణ పెరియ పురాణము మేజర్ చాడ్విక్ రమణ మహర్షిని దర్శించిన తొలి పాశ్చాత్య దేశీయుడు ఫ్రాంక్ హంఫ్రీస్. ఆయన 1911లో కొండపైకి వెళ్లి విరూపాక్ష గుహ బయటనున్న రాతిపై కూర్చుని ఉన్న భగవానుని చూచి ఈ విధంగా వ్రాసారు: ఆ మానవ శరీరము నుండి దైవము తీవ్రంగా ప్రకాశిస్తున్నారు. ఆయనను దర్శించిన రెండవ పాశ్చాత్య దేశీయుడు పాల్ బ్రెంటన్. ఆయన 1930లో భగవానును దర్శించి ఆయనను తన గురువుగా భావించారు. ఆయన శిష్యునిగా భగవాన్ సూటిబోధ అయిన ఆత్మ విచారణను విపులీకరించి దానిపై అనేక పుస్తకాలను రచించి సద్గురు బోధను ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తానికి వ్యాపింపచేశారు. పాల్ బ్రెంటన్ పుస్తకం చదివి మూడవ పాశ్చాత్యుడు భగవాన్ వద్దకు వచ్చారు. దైవము, గురువు, మానవుడు అనేది శాశ్వతమైన త్రిభుజము. ఫ్రాంక్ హంఫ్రీస్ భగవానును దైవంలా చూశారు. పాల్ బ్రెంటన్ భగవానును గురువుగా భావించారు. ఆ శాశ్వతమైన త్రిభుజము పూర్తి కావలసి ఉన్నది. కాబట్టి మూడవ పాశ్చాత్యుడు రావలసి ఉన్నది. ఆ మూడవ పాశ్చాత్యుడు కూడా ఇంగ్లండు నుండి వచ్చారు. ఆయన చాలా సహజమైన పరిపూర్ణ మానవుడిని భగవాన్లో చూశారు. ఆ పాశ్చాత్యుని పేరు ఆలన్ డబ్ల్యూ చాడ్విక్. భగవాన్ పాత భక్తులు ఆయనను ప్రీతితో సాత్విక్ అని పిలిచేవారు. సంస్కృతంలో సాత్విక్ అంటే శుద్ధమైన అని అర్థము. ప్రాపంచిక బంధాల నుండి విడివడినవాడు అని అర్థము. ఈ సాత్విక్ అనబడే పెద్ద మనిషి బ్రిటిష్ సైన్యంలో మేజరుగా పనిచేసి శత్రు సంహారంలో పాలు పంచుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రమణాశ్రమంలో ఎండబ్ల్యూ చాడ్విక్ ను మేజర్ చాడ్విక్ అనేవారు. ఆయన బ్రెంటన్ వ్రాసిన పుస్తకం చదివి 1935లో అరుణాచలానికి వచ్చారు. భగవాన్ వద్దకు రావటానికి 11 సంవత్సరాల కిందటే తనకు తానుగా ఒక ధ్యాన పద్ధతిని ఏర్పరచుకుని దానిని క్రమం తప్పకుండా చక్కగా పాటిస్తూ ఉండేవారు. చాడ్విక్ ఇలా అన్నారు: భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కనుక ఆయన తన నుండే ప్రపంచాన్ని సృష్టి చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక. ఆయన గాక వేరొకటి ఏమైనా ఉండి ఉంటే ఆయన దేవుడై ఉండడు. అంటే భగవంతుడు అనంతుడు, అంటే అంతము లేనివాడు, అంటే తాను తప్ప ఇతరము లేనివాడు. అందుకని నేను సాధకుడే భగవంతుడు అనుకున్నాను. ధ్యానంలో నా పద్ధతి ఏమిటనంటే నేను భగవంతుడిని కంటే భిన్నముగా లేను. అందుకని ఒక వ్యక్తిగా అనవసరమైన ఆలోచనలను రానియకుండా పవిత్రమైన దైవంలోనే విశ్రాంతి చెందాలి. ఏమీ ఆలోచించవద్దు, ఊరక ఉండు. ఎంత భవిష్యత్తుకు సరిపోలినట్లుగా ఉన్నది. భగవాన్ వద్దకు రాకముందే ఆయన అనుసరించిన పద్ధతి ఆలోచనలను ఆపివేసి ఊరక ఉండుటయే. మేజర్ చాడ్విక్ పాల్ బ్రెంటన్ వ్రాసిన గుప్త భారతంలో నా అన్వేషణ, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివారు. అందులో 3 అధ్యాయాలు శ్రీ రమణ మహర్షిని గురించి వ్రాయబడ్డవి. అందులో ఆయన ఫోటో కూడా ఉన్నది. ఆ 3 అధ్యాయాలు మహర్షి ఫోటో చాడ్విక్ ను ఎంతగానో ఆకర్షించినవి. ఆయన అరుణాచలమే నా ఇల్లు, మహర్షి నా ఆధ్యాత్మిక గురువు అనుకున్నారు. ఆయన ఆ సమయంలో మెజార్కా అంటే స్పెయిన్ అనే ప్రదేశంలో ఉన్నారు. ఆయన అప్పటికప్పుడు అక్కడి వ్యవహారాలను చక్కబెట్టుకుని అక్కడి తన గృహమును సామగ్రిని వదిలివైచి తన స్వదేశమైన ఇంగ్లండుకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన తన సోదరీమణులతో కొంతకాలం ఉన్నారు. తరువాత అక్కడి గృహాన్ని వదిలివైచి భారతదేశానికి ప్రయాణమయ్యారు. ఆయన తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళలేదు. ఆయన అరుణాచలంలో తన సద్గురు సన్నిధిలో
శాశ్వత నివాసం ఏర్పరచుకున్న తొలి పాశ్చాత్యుడు. ఆయన తోటి నా పరిచయంలో నాకు బాగా నచ్చినది, సాధకులమైన మనము గమనించవలసినది ఏమిటనంటే, ఆయన నిర్ణయం తీసుకోవటానికి, అమలులో పెట్టడానికి మధ్య కాల వ్యవధి ఉండదు. నిర్ణయం తీసుకున్న వెంటనే అమలు చేసేస్తారు. ఈ 3 అధ్యాయాలు చదివిన తరువాత ఆయనలో తడబాటు గాని, ఊగిసలాట గాని లేవు. ఆయనకు అరుణాచలమే తన ఇల్లు అని, మహర్షి తన గురువు అని నిశ్చయించుకున్న తరువాత చర్య సన్యసించడమే. ఇంగ్లండులోని తన ఇంటికి వెళ్లి తన అక్కచెల్లెళ్ల కోర్కెలు తీర్చి మళ్లీ వెనుకకు తిరగకుండా అరుణాచలానికి ప్రయాణమైనారు. సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆయన అరుణాచలానికి వచ్చారు. భగవాన్ ఎదురుగా నిల్చుని మొదటిసారిగా సజీవమైన తన గురువును చూచి, దైవము, గురువు, పరిపూర్ణ మానవుడిని ఒకేసారి చూచినట్లు భావించారు. మీకెలా అనిపించింది అని అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో అంతులేని శాంతిని, అనుగ్రహాన్ని అనుభవించాను. నేను ఆయనను మొదటిసారిగా చూస్తున్నట్లు అనిపించలేదు. నాకు ఆయన ఎల్లప్పుడూ తెలిసి ఉన్నట్లు అనిపించింది. ఎప్పుడో పాత పరిచయాన్ని పునరుద్ధరించినట్లు కూడా కాకుండా, ఆ పరిచయం ఎప్పుడూ ఉన్నట్లు, దానిని నేనిప్పుడే గమనించినట్లు అనిపించింది. చాడ్విక్ ను చూడండి. తన సర్వస్వాన్ని వదిలివేశారు. స్నేహితులతో, బంధువులతో, తోటి ఆఫీసర్లతో తన అనుబంధాన్ని త్రెంచేసుకున్నారు. ఒక తెలియని దేశంలో తెలియని సాధువుగా ఉండడానికి ఈ విధమైన దృఢమైన నిర్ణయం, త్యాగము, కార్యాచరణ సాధకులమైన మనము నేర్చుకోవాలి. మనము సరిగా సత్యానికి, అరుణాచలునకు, రమణులకు ఎట్ట ఎదుట ఉన్నాము. అరుణాచలమంటే కేవలం కొండ కాదు, వేదములు వర్ణించే అహం లేక నేను. దేవుడు మోజెస్కు చెప్పింది అదే. ఆ శక్తివంతమైన భగవాన్ సన్నిధి చాడ్విక్ ను అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని, అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేటట్లు చేసింది. అందులో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. తన నిర్ణయాన్ని ఎప్పుడూ మార్పు చేసుకోనూ లేదు, ప్రశ్నించుకోనూ లేదు. అటువంటి విశిష్టమైన శిష్యుడు పూర్తి శరణాగతి చెందితే గురువుగారెలా స్పందిస్తారు? సద్గురువు పూర్తి బాధ్యతను తీసుకుంటారు. భగవాన్ చాడ్విక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం మిగిలిన శిష్యులకు వింతగా అనిపించేది. ఆయన ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు, ఆయన సర్వస్వాన్ని వదిలివేసే వచ్చారు. మనము ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకు ఆహారం మసాలాలు లేకుండా, ఘాటుగా లేకుండా తయారు చేయబడాలి. రమణాశ్రమంలో దొరై కూటు, దొరై రసం అని తయారు చేస్తారు. వాటిని 1935లో చాడ్విక్ కోసం భగవాన్ మొదటగా తయారు చేశారు. ఆ రోజులలో పాశ్చాత్య దేశీయులను దొర అంటే యజమాని అంటూ ఉండేవారు. అందుకని సహజంగానే చాడ్విక్ ను కూడా అలాగే సంబోధించేవారు. అందుకని ఆ కూరగాయలతో తయారైన వంటకాన్ని, రసాన్ని కూడా దొరైకూట్, దొరై రసం అనేవారు. ఉదయపు పలహారము అప్పుడు ఇప్పుడు కూడా ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి అంటే ఏ మార్పు లేకుండా. చాడ్విక్ ఆ కారప్పొడిని గన్ పౌడర్ అనేవారు. ఆయనకు ఆ కారం ఒక పెద్ద ప్రేలుడు పదార్థంలాగా అనిపించేది. అందుకని భగవాన్ చాడ్విక్ కు ఇడ్లీలతో పాటు నెయ్యి, పంచదార పెట్టించేవారు. ఈ రోజు వరకు విదేశీయులకు ఆ విధానమే కొనసాగుతూ ఉంది. రాత్రిపూట ఆయన ఘాటుగా ఉండే రసము, చట్నీ తినలేరు కనుక చాడ్విక్ కు పాలు, పళ్ళు ఇప్పించేవారు. కనుక ప్రతి విషయంలోనూ భగవాన్ చాడ్విక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. సర్వాధికారి చిన్నస్వామితో సహా ప్రతి ఒక్కరూ దీనిని గమనించారు. అందువల్లనే ఆశ్రమంలో స్వంతంగా ఒక గది నిర్మించుకోవటానికి అనుమతి ఇవ్వబడింది. అంతకు ముందెప్పుడూ ఎవ్వరికీ అటువంటి అవకాశం లభించలేదు. చాలా సంవత్సరాల తరువాత యోగి రామయ్య, బలరామరెడ్డి గారు, దేవరాజ మొదలియార్ ముగ్గురికి చాడ్విక్ రూము పక్కనే 3
అటువంటి గదులు నిర్మించుకోవటానికి అనుమతి లభించింది. తన గది నిర్మాణము జరుగుతున్నప్పుడు ఆశ్రమ స్టోరు రూమ్ పక్కనే ఉన్న పింకుటింటి షెడ్డులో ఉండేవారు చాడ్విక్. అప్పుడప్పుడు తన ఉదయపు నడకకు వెళ్ళేటప్పుడు భగవాన్ ఒక స్నేహితుని వలె ఆ షెడ్లోనికి వచ్చి చాడ్విక్ టేబుల్ వద్దకు వెళ్ళేవారు. చాడ్విక్ ఒక మూలన కుర్చీలో కూర్చుని ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉండేవారు. భగవాన్ ఆయన పర్స్ తెరిచి ఫోటోలు, గుర్తింపు కార్డులు, మొత్తము అన్ని వస్తువులు బయటకు తీసి చాడ్విక్ ను ఇదేమిటి ఇదేమిటి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. భగవాన్ చాడ్విక్ తో సన్నిహితంగా మెలిగేవారు. చాడ్విక్ తన నూతన బసకు మారినప్పుడు కూడా భగవాన్ అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్ళేవారు. మధ్యాహ్న భోజనం తరువాత భగవాన్ పల్లాకొత్తులోని కొలను చుట్టూ నడిచేవారు. అక్కడికి చాడ్విక్ గది చాలా దగ్గరగా ఉండేది. ఆ రెండింటికి మధ్య కర్రగేటు గల కంచె ఉండేది. కొన్నిసార్లు భగవాన్ ఆ గేటు తెరుచుకుని చాడ్విక్ గదిలోకి వచ్చేవారు. ఒక పక్క చాడ్విక్ భౌతిక అవసరాల పట్ల శ్రద్ధ చూపిస్తూనే భగవాన్ ఆయనను ఆధ్యాత్మిక పదంలో చక్కగా నడిపిస్తూ ఉండేవారు. చాడ్విక్ వచ్చిన మొదటి రోజునే భగవాన్ అతనితో స్వతంత్రంగా మాట్లాడుట వలన అంత దూర ప్రయాణం చేసి వచ్చిన చాడ్విక్ స్వస్థలంలోనే ఉన్నంత సుఖంగా ఉన్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తరువాత వచ్చినప్పుడు భగవాన్ నేనెవరును అనే పుస్తకమును తెప్పించి చాడ్విక్ కు ఇచ్చారు. కేవలం చేతిలో పెట్టి ఊరుకోలేదు. చదవండి, చదివి ఆచరణలో పెట్టండి అన్నారు. ఆధ్యాత్మికమైన బహుమతి ద్వారా భగవాన్ మిక్కిలిగా ఆధ్యాత్మిక దీవెనలను చాడ్విక్ పై వర్షించడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే చాడ్విక్ ను మరల పిలిచి బివి నరసింహస్వామి వ్రాసిన ఆత్మసాక్షాత్కారము అనబడే మహర్షి జీవిత చరిత్రను ఇచ్చి మునుపటి వలనే చదువు, ఆచరించు అన్నారు. ఆ 2 పుస్తకాలను చదివి తన ఆధ్యాత్మిక సాధన ఎలా చెయ్యాలో ప్రణాళిక తయారు చేసుకున్నారు. చాడ్విక్ పూర్తి శ్రద్ధ అంతా భగవాన్ మీద, భగవాన్ బోధలపైన ఉండేది. ఒక నిజమైన శిష్యునిగా తనపై ఎంత గురుతరమైన బాధ్యత ఉంటుందో చాడ్విక్ బాగా అర్థం చేసుకున్నారు. ఆయన శ్రద్ధ, బోధను అవగాహన చేసుకోవటం, సద్గురు సన్నిధి యొక్క వైభవాన్ని అంటే మహత్తును అర్థం చేసుకొనటం అవే ఆయనకు గల గొప్ప బాధ్యతలు. ఆయన చాలా శ్రద్ధగా కర్తవ్యం నిర్వహించేవారు. తన గదిలో గాని అరుణగిరిపై గాని ధ్యానం చేసుకొనటం, ఎప్పుడైనా విశ్రాంతిగా అనిపించినప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం చేసేవారు. మిగిలిన సమయమంతా తన గురువుగారి ఎదురుగా కూర్చుని ఉండేవారు. ఎందుకని మీరు ఎప్పుడూ భగవాన్ ఎదురుగా ఉండేవారు అని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఇక్కడ దైవము, గురువు కూడా మానవ రూపం ధరించి ఉన్నారు అని నేను భావించాను. నాకు ఆయన సన్నిధిలోనూ సమీపంలోనూ ఉండే అవకాశం లభించినప్పుడు నేను ఆ సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటానా? ఊరకనే వృధాగా కాలం గడపడానికి నేనేమైనా మూర్ఖుడినే ఇక్కడికి వచ్చానా? రమణాశ్రమంలో శాశ్వతంగా ఉండిపోవటమే కాకుండా ఒక నిమిషము కూడా వృధా చెయ్యని ఒక వ్యక్తి. ఆయనకు దేని పట్ల ఆకర్షణ లేదు. ఆయన ఏకాగ్రతకు గాని ధ్యానానికి గాని భంగం కలిగించే విషయాలేవీ ఉండేవి కావు. ఎవరైనా ఇతర పాశ్చాత్యులు వచ్చినప్పుడు కూడా ఆయన తన పనులను వదులుకునేవారు కాదు. మిగిలిన వారు పాండిచ్చేరి, బెంగుళూరు, ఊటీ లేదా వేరేదైనా చల్లని ప్రదేశానికి వెళ్ళేవారు వేసవిలో. కానీ చాడ్విక్ సామాన్యంగా భగవాన్ సన్నిధిని వదిలేవారు కాదు. ఎందుకంటే నా సద్గురువు ఇక్కడ ఉండగా వేరే చోటుకు నేనెందుకు వెళ్తాను అనేవారు. ఆయన భగవాన్ గురించి పలికే పలుకులు నన్ను కదిలించి వేసేవి. చాడ్విక్ ఒక మహోన్నతమైన వ్యక్తి. పొడుగ్గా, అందంగా ఉండే ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన చిరునవ్వుతో ఉండి ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండేవారు. తన సాధనను ఎంతో శ్రద్ధగా చేసుకుంటూనే ఆశ్రమ నిర్వాహకులకు ఎంతగానో సహకరించేవారు.
ఆయన అందులో భాగంగా మారారు. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తరువాత ఆశ్రమం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వ్యాజ్యములు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులలోనూ అంతర్గత కలహాలలోనూ ఆయన ఆశ్రమంలోనే ఉండి నిర్వాహకులకు సహకరిస్తూ వారి పక్షాన నిలబడేవారు. పాల్ బ్రెంటన్, ఫ్రాంక్ హంఫ్రీస్ వలే కాక చాడ్విక్ భగవాన్ సందర్శకులకు మధ్యన జరిగే సంభాషణలను ఎక్కువగా వింటూ ఉండేవారు. టాక్స్ విత్ రమణ మహర్షి అంటే రమణ మహర్షితో సంభాషణలు, శ్రీ రమణ భాషణలు వంటి పుస్తకాలు చాద్విక్ చేత భగవాన్ చేత సరిచూడబడ్డవి. అనుదినము రమణులతో అనే గ్రంథమునకు ఆయన చక్కని పరిచయం వ్రాసారు. ఈ సంభాషణలను భగవాన్కు చూపించడమే కాదు, ఆ ప్రశ్నలు వేసే వారికి కూడా చూపించి వారు అడిగిన ప్రశ్నలు వారి సమాధానాలు సరిగ్గా వ్రాయబడ్డవో లేదో కూడా సరిచూడబడ్డవి. అవి నోటు పుస్తకంలో వ్రాయబడిన తరువాత భగవాన్ సరిచూసేవారు. కావున బ్రెంటన్ భగవాన్ బోధ అనే ఓడకు తెరచాపగా ఉంటే, చాడ్విక్ ఓడకు లంగరుగా ఉండి అందులో వ్రాయబడిన ప్రతి మాట సద్గురువు చేతనే ఆమోదింపబడ్డాయని మనకు విశ్వసనీయతను కలిగిస్తారు. ఈ సందర్భంలో నేను కూడా ఉన్నటువంటి కొన్ని సంఘటనలను వివరిస్తాను. ఒక విధంగా ఇవి అన్నీ కూడా చాడ్విక్ కు సంబంధించినవే. నేను 1956లో కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన తరువాత మా తండ్రి గారు నన్ను పై చదువుకు వెళ్ళమన్నారు. మా కుటుంబం అప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందువలన నేను అందుకు అంగీకరించలేను. ఏదైనా ఉద్యోగం చేస్తానని చెప్పాను. 1956-58 మధ్య నేను తిరువణమలైలో ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. మేజర్ చాడ్విక్, శ్రీమతి తలైయార్ ఖాన్ కూడా నాకు ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నించారు. కానీ నా గురించి దైవ నిర్ణయం వేరుగా ఉంది. ఆ 2 సంవత్సరాలు తిరువణమలైలో ఉన్న పాత భక్తులందరితోనూ చాలా సన్నిహితంగా మెలిగాను. చాడ్విక్, ఆర్థర్ ఆస్బోర్న్, మురుగదాస్ కోహెన్, దేవరాజ ముదలియార్, ఇంకా ప్రొఫెసర్ సుబ్బరామయ్య లాంటి ఆశ్రమానికి తరచుగా వచ్చే ఇతరులతో దగ్గరగా ఉండేవాడిని. వాళ్లలో ఉన్నది ఏదో నాలో ఎంతో గౌరవాన్ని, సంభ్రమాన్ని, ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తించేది. మీరు భగవాన్తో ఏమి మాట్లాడేవారు? మీకు భగవాన్ మధ్య ఎటువంటి అనుబంధం ఉండేది? అనే ప్రశ్నలతో నేను వారిని వేధిస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు వాళ్ళు సమ్మతించి కొంత సమయం వెచ్చించి నేనడిగిన వాటికి సమాధానం ఇచ్చేవారు. నేను ఎంతో ఉత్సాహంతో ఆ జ్ఞాపకాలనే మణులను లిఖిత పూర్వకంగా ఇమ్మనేవాడిని. ఎందుకంటే అలా చెయ్యకపోతే అవి మరుగున పడిపోతాయని. కానీ ఎక్కువ మంది నేనెవరిని, నేనేమి చెప్పగలను అనేవారు. నేను వారితో వాదించేవాడిని. మీ గురించి ఎవరూ బాధపడపోవటం లేదు. భగవాన్ మీకు చేసిన బోధ ఏమిటి? ఆయనతో మీకు గల అనుబంధం ఎటువంటిది? ఈ విశేషమైన జ్ఞాపకాలను భద్రపరచి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి వాటిని లిఖితపూర్వకంగా భద్రపరచండి. చాడ్విక్ కు నేను కృతజ్ఞుడనై ఉంటాను. ఎందుకంటే ఆయన ఒక్కరే నన్ను ప్రోత్సహించారు. చాలాసార్లు ఆశ్రమంలో పెద్దగా జనం గాని పనులు గాని లేనప్పుడు నన్ను ఒక పక్కన కూర్చోబెట్టుకుని ఒక విశేషమైన సంఘటన గురించి చెప్పేవారు. ఒక్కొక్క సంఘటన గురించి చెప్పడం పూర్తి అయిన తరువాత తన గదికి వెళ్ళినప్పుడు దానిని ఒక నోటు పుస్తకంలో వ్రాసి ఉంచేవారు. అప్పట్లో ఆ సంగతి నాకు తెలియదు. 1958లో నేను 2 సంవత్సరాల వేదాంత శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి తిరువణమలై నుండి దూరంగా వెళ్ళాను. వెళ్లే ముందు చాడ్విక్ ధన్యవాదాలు, నేనీ సంఘటనలు అన్నింటినీ నోటు పుస్తకంలో వ్రాసి ఉంచాను అన్నారు. నా ఉన్నత విద్య పూర్తి అయిన తరువాత నేను కొద్ది నెలల పాటు ఉద్యోగం చేసి 1960లో తిరువణమలై తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తరువాత నేను చేసిన మొదటి పని
చాడ్విక్ గదికి వెళ్ళి మీ ప్రసాదాన్ని ఇవ్వండి. అదే మీరు ఆ సంఘటనలన్నింటినీ వ్రాసిన నోటు పుస్తకాన్ని ఇవ్వండి అని అడిగాను. చాడ్విక్ గారి నోట్బుక్ మొదట ముద్రింపబడిన జ్ఞాపకాలను గురించిన పుస్తకము. ఆ పుస్తకము ముద్రింపబడిన తరువాత నాకు ధన్యవాదములు తెలుపుతూ చాడ్విక్ ఒక లేఖ వ్రాసారు. అందులో ఆయన ఇలా వ్రాసారు: మన ఆశ్రమంలో ఏ పుస్తకాన్ని కూడా వ్రాసిన వారి ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం వచ్చిన వారికి వాళ్ళు అంకితమిచ్చే ఆచారము లేదు. ఆశ్రమంలో వ్రాయబడిన ప్రతి పుస్తకము భగవాన్కే అంకితమివ్వబడుతుంది. రమణార్పణమస్తు అని శ్రీ భగవాన్ పవిత్ర పాదాలకు అర్పింపబడినది. ఎవరికైనా అంకితమివ్వగలిగే అవకాశం ఉన్నట్లయితే నేను తప్పక ఈ పుస్తకాన్ని నీకే అంకితమిచ్చి ఉండేవాడిని. ప్రీతమ గణేశన్. అప్పటికి నేను పాత భక్తులకు బాగా చేరువయ్యాను. మరొక ఆయన జీవి సుబ్బరామయ్య గారు నా జ్ఞాపకాలను నేను నా మాతృభాష అయిన తెలుగులో వ్రాస్తున్నాను అన్నారు. కేవలం తెలుగులో మాత్రమే వ్రాస్తే ప్రయోజనం ఏమి ఉంటుంది? మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా, ఆ పుస్తకాన్ని ఇంగ్లీషులోనికి అనువదించండి. అది జ్ఞాపకాలను గురించిన రెండవ పుస్తకము. దానిని ఆయన స్వంతంగా ముద్రింపచేశారు. నేను ఆయనను బ్రతిమాలి తరువాత ముద్రణలు ఆశ్రమం ద్వారా జరిగేట్లు చేశాను. ఆ తరువాత స్మృతులు ప్రవాహంలా సాగిపోయినవి. టి.కె. సుందరేశ అయ్యర్ భగవాన్ పాద పద్మ సన్నిధిలో సూర్యనాగమ్మ గారి నా రమణాశ్రమ జీవితం, ఆ తరువాత కుంజుస్వామి, బలరామరెడ్డియార్, కనకమ్మాళ్, ఆ ఆధ్యాత్మిక ఆహారము వారిదే. అదృష్టవశాత్తు ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆకలిగొన్న అంటే తపనతో ఉన్న ఆధ్యాత్మిక సాధకుల నోటికి అందించే చెంచాలాగా నేను ఉపయోగించబడ్డాను. బుద్ధుని యొక్క, యేసుక్రీస్తు యొక్క, శ్రీ రామకృష్ణుల యొక్క బోధలు వారి భక్తులచే లేదా శిష్యులచే పదిలపరచబడి ఉండకపోయినట్లయితే మనము వాటిని గురించి ఎలా తెలుసుకోగలిగేవారము? ఈవేళ భగవాన్ రమణుల జ్ఞాపకాలు మనకు అందుబాటులో ఉన్నవంటే ముందుగా చాడ్విక్కు ధన్యవాదాలు తెలుపుకోవాలి. తరువాత పదే పదే నే చేసిన విన్నపాలను మన్నించి తన జ్ఞాపకాలను వ్రాసి ఇచ్చిన ఇతర భక్తులకు ధన్యవాదాలు. ఈ పుస్తకములు ఒక నిజమైన సద్గురువుకు, ఆయనకు పరిపూర్ణ శరణాగతి చెందిన శిష్యులకు కేవలం వాచకమైన బోధ, అంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన బోధ సరిపోదు. ఆ సద్గురు బోధను వారు ఎలా ఆచరణలో పెట్టారు అనేది మనము తెలుసుకోవాలి. మనకు సద్గురు బోధను ఆచరణలో పెట్టడానికి మనకు చాలా ప్రోత్సాహం అవసరము. లేకుంటే ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత సరిపోయి ఉండేవి. అందుకే పాత శిష్యుల యొక్క జ్ఞాపకాలు, వారు సద్గురువుతో కలిసి ఎలా జీవించేవారో, ఆ సద్గురువు తన పవిత్ర జీవనము ద్వారా సత్యాన్ని ఎలా తెలియజేశారు అనేది మనకు ముఖ్యమైన విషయము. చాడ్విక్కు సద్గురువుతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. మీరు చూసినప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు భగవాన్ ఎలా ఉండేవారు, మీకు ఎక్కువగా అత్తుకుపోయిన అంశమేమిటి అని నేను అడిగినప్పుడు ఆయన తన జ్ఞాపకాలలో వ్రాసిన విషయాలనే చెప్పారు. భగవాన్ ఒక విధమైన కాంతితో ప్రకాశించే సుందరమైన రూపం కలవారు. ఆయనకు చాలా సున్నితమైన చేతులు ఉండేవి. వాటితో ఆయన చక్కగా భావ వ్యక్తీకరణ చేసేవారు. ఆయన చేతులతోనే మాట్లాడతారా అనిపించేది చూసేవారికి. ఆయన ముఖ కవళికలు పొందికగా ఉండేవి. అద్భుతమైన ఆయన కళ్ళు అందరినీ ఆకట్టుకునేవి. ఆయన నుదురు అంటే పాలభాగము, శిరస్సు పైభాగము చాలా ఉన్నతంగా ఉండేది. భారతదేశంలో దీనిని జ్ఞాన శిఖరము అంటారు. కావున సహజంగానే మన ప్రియతమ భగవానుకు అది ఉన్నతంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆయన శరీరం చక్కటి సౌష్ఠవంతో ఉండి, ఆయన మధ్యస్థమైన పొడవు అయినప్పటికీ ఆయన చక్కటి శరీరాకృతి వలన ఆయన చాలా పొడగరి వలె అనిపించేవారు. ఆయన హాస్య చతురులు. ఆయన మాట్లాడుతున్న సమయంలో
చిరునవ్వు ఆయన ముఖాన్ని వీడేది కాదు. ఆయన వద్ద హాస్యోక్తులకు కొదవు లేదు. ఆయన గొప్ప నటులు కూడా. ఆయన ఏ కథను వివరించినా కాని దానిని చక్కటి హావభావాలను ప్రదర్శిస్తూ గొప్పగా చెప్పేవారు. ఆయన వద్దకు జనం వాళ్ళ కుటుంబ గాథలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సంతోషకరమైన విషయాలైతే ఆయన కూడా నవ్వుతూ వారి ఆనందంలో భాగం పంచుకునేవారు. ఈ విధంగా ఇతరుల భావోద్వేగాలకు ప్రతిస్పందించేవారు. ఆయన ఎప్పుడూ కంఠస్వరం పెంచేవారు కాదు. ఎప్పుడైనా కోపంగా కనిపించినా కూడా ఆయనలో నిండి ఉన్న శాంతిపై ఆ కోపం యొక్క ప్రభావం ఏమీ కనిపించేవి కావు. కోపము చెందిన వెంటనే ఆయనను పలకరించితే ఆయన ఎంతో శాంతంగా, ఏమాత్రం తణుకకుండా సమాధానం చెప్పేవారు. ఆయన అనవసరంగా కానీ ఆపకుండా కానీ మాట్లాడేవారు కాదు. ఆయన మౌనాన్ని చూస్తే మన మధ్య ఎంత అనవసరపు సంభాషణలు జరుగుతున్నాయో తెలుస్తూ ఉండేది. మనము ఎంత వ్యర్థమైన సంభాషణలను జరుపుతున్నామో తెలుస్తూ ఉండేది. అన్ని విధాలా సాదాసీదాగా ఉండటానికి ఆయన ఇష్టపడేవారు. ఆయన నేలపై కూర్చోవడానికి ఇష్టపడేవారు. కానీ ఇతరుల బలవంతంపై ఆయన మంచాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. రోజు మొత్తంలో ఎక్కువ భాగం మంచంపైనే ఆయన ఉండేవారు. ఎప్పుడూ తనకు ఏ విధమైన ప్రత్యేకత చూపించినా ఆయన ఏమాత్రం సహించేవారు కాదు. ఆయన ప్రతిరోజు కొన్ని పర్యాయాలు ఆ గిరిపై తిరుగాడుతూ ఉండేవారు. ఈ భూమిపై ఆయనకు దేనిపైన అయినా మమకారం ఉంది అంటే అది కేవలం ఆ గిరిపైననే. ఆయన ఆ గిరిని ప్రేమించేవారు. అదే దైవమని ఆయన చెబుతూ ఉండేవారు అని చాడ్విక్ చెప్పారు. చాడ్విక్ భగవాన్తో సన్నిహితంగా మెలిగేవారు. చిన్న పని కాని పెద్ద పని కాని భగవాన్ను సంప్రదించకుండా చేసేవారు కాదు. భగవాన్ ఎప్పుడూ మాటలతో ఆమోదించడం గాని నిషేధించడం గాని చేయనప్పటికీ ఆయన పాత శిష్యులకు ఆయన మనోభావం అర్థమైపోయేది. ఆయనకు సమ్మతమైతే తల ఊపేవారు. ఆయనకి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండేవారు. ఒకప్పుడు చాడ్విక్ బాగా పంటిపోటు వచ్చింది. ఆ రోజుల్లో మంచి దంతవైద్యుడు కావాలంటే పాండిచ్చేరికి వెళ్ళవలసి వచ్చేది. చాడ్విక్ భగవాన్ వద్దకు వచ్చి, భగవాన్, నాకు బాగా పంటిపోటుగా ఉంది. నేను పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ దంతవైద్యునికి చూపించుకోనా అని అడిగాడు. అప్పుడు భగవాన్ మౌనంగా ఉండిపోయారు. చాడ్విక్ పాండిచ్చేరి వెళ్ళలేదు. 3 దినాలలో చాడ్విక్ పంటిపోటు ఆశ్చర్యకరంగా తగ్గిపోయింది. చాడ్విక్ నాతో ఇలా అన్నారు: సాధకుడు సద్గురువుతో చక్కని అనుసంధానం కలిగి ఉండాలి. ఆయన జవాబు ఇస్తారు. ఆ జవాబు మాటలతోనే ఇవ్వనవసరం లేదు. నీవు ఆయన అభిప్రాయానికి అంటిపెట్టుకుని ఉంటే ఆయన వెళ్ళవద్దని చెప్పినా కూడా వెళ్ళనవసరం లేకుండానే నొప్పిని తగ్గించే ప్రక్రియ జరుగుతుంది. మనము ఇంతకు ముందే చూసినట్లు చాడ్విక్ ఒక చక్కటి క్రమశిక్షణ కలిగిన దినచర్యను పాటించేవారు. ధ్యానము చెయ్యటం, ఆధ్యాత్మిక గ్రంథములను చదవటం, ఎక్కువ సమయం భగవాన్ ఎదురుగా కూర్చోవటం, 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉండే ఆయన ఎక్కువసేపు నేల మీద కాళ్ళు ముడుచుకుని, అంటే బాసీపట్లు వేసుకుని సుఖాసనంలో కూర్చోవటానికి ఇబ్బంది పడేవారు. అది గమనించి భగవాన్ ఆయనను ఒక ధ్యానానికి ఉపయోగించే బెల్టును వాడమని సలహా ఇచ్చారు. తన జ్ఞాపకాల పుస్తకంలో ధ్యానానికి ఉపయోగించే నూలు బెల్టు గురించి రాశారాయన. ఆ బెల్టును శరీరం చుట్టూ ధరించి మోకాళ్లను నిలువుగా పెట్టుకుని ఆయన కూర్చునేవారు. దాని వలన ఆయన గోడకు ఆనుకోవలసిన అవసరం గాని, కాళ్ళు చాపుకోవలసిన అవసరం గాని ఉండేది కాదు. ఆయన గంటల తరబడి నేలపై ఏ ఇబ్బంది లేకుండా కూర్చోగలిగేవారు. అప్పటి నుండి చాడ్విక్ పాత హాలులో ఒక మూల ఒక ధ్యానపు బెల్ట్ ధరించి కూర్చుని ఉండటం తప్పనిసరిగా కనిపించేది. ఆ ఉపాయాన్ని భగవాన్ తనకు చెప్పారని చాడ్విక్ నాతో అన్నారు. అయితే మీ పుస్తకంలో ఆ విషయాన్ని ఎందుకు వ్రాయలేదు అని అడిగితే ఆయన, భగవాన్ నన్ను చెప్పవద్దని చెప్పారు అన్నారు. కనీసం సూచనగా అయినా చెప్పొచ్చు కదా.
అప్పుడు మేము అర్థం చేసుకునేవాళ్ళం కదా. అంటే నేను ఒక సూచన ఇచ్చాను, కావాలంటే జాగ్రత్తగా చదవండి అన్నారు. జాగ్రత్తగా చదివితే భగవాన్ తన తండ్రిగారు కూడా అటువంటి బెల్ట్ వాడారు అని చాడ్విక్ తో చెప్పినట్లు అందులో వ్రాయబడి ఉంది. ఆయన తండ్రిగారు ఆ బెల్ట్ ను చాలా అరుదుగా వాడినప్పటికీ చాడ్విక్ నేలపై కూర్చోవటానికి ఇబ్బంది పడటం చూడగానే భగవానుకు ఆ బెల్ట్ సంగతి గుర్తుకు వచ్చి ఆయనకు ఆ సలహానిచ్చారు. భగవాన్ చాడ్విక్ యొక్క భౌతికమైన, ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు. చాడ్విక్ తన పుస్తకంలో వ్రాయని విషయం మరొకటి కోహెన్ నాతో చెప్పారు. ఆశ్రమ ఆఫీసులో ఇంగ్లీషు ఉత్తర ప్రత్యుత్తరాలు చూసే అతను వెళ్ళిపోవలసి వచ్చింది. ఏం చేయటానికి పాలిపోక మా తాతగారైన చిన్నస్వామి గారు చాడ్విక్ ను పిలిచి ఆఫీసుకు వచ్చి ఇంగ్లీషు ఉత్తరాల విషయం చూడవలసిందిగా ఆయనను కోరారు. చాడ్విక్ దానికి నిరాకరించి తన గదికి వెళ్ళిపోయారు. కాని ఆయన అంతరాత్మ ఆయనను బాధపెట్టింది. వాళ్ళందరూ, ముఖ్యంగా చిన్నస్వామి నాకు చాలా సహాయం చేశారు కదా. వాళ్ళు నన్ను చిన్న సాయం కోరితే నేను చెయ్యలేదు. ఆ సాయంత్రం కోహెన్ తన వద్దకు వచ్చినప్పుడు తన సందేహాన్ని ఆయనకు చెప్పారు చాడ్విక్. భగవాన్ సలహా తీసుకోమని కోహెన్ ఆయనకు చెప్పారు. చాడ్విక్ యొక్క సందేహాన్ని గురించి విని భగవాన్ కొంతసేపు మౌనంగా ఉండి తరువాత కోహెన్ వైపు తిరిగి ఇలా అన్నారు. చాడ్విక్ ధ్యానం చేయటం ద్వారానే భగవాన్ కు ఎక్కువ సేవ చేస్తున్నారు అన్నారు. చాలా మంది సాధకులు వాళ్ళ సాధన పురోగతి చెందుతున్నప్పుడు ఒక తీవ్రమైన, చెప్పలేనటువంటి భయాన్ని అనుభవిస్తారు. అదే చాడ్విక్ విషయంలో కూడా జరిగింది. ఆయన భగవాన్ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని గురించి తెలిపారు. భయం నీకు చెందింది కాదు, అది అహంకారం చేత సృష్టించబడింది. దానిని అహంకారమే ఎదుర్కోవాలి. ఎవరికి ఈ భయం కలుగుతున్నది అని ప్రశ్నించుకోండి. ఆ భయం మాయమైపోతుంది. అహంకారము ధ్యానములో ఉన్నప్పుడు ప్రత్యేకంగా అనేక అడ్డంకులను కలగజేస్తుంది. ఆ అడ్డంకి ఏ విధమైనదైనా కానివ్వు, వెంటనే నేనెవరు, సమస్య ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకోండి. ఆ సమస్య వెంటనే తీరిపోతుంది. నేనెవరిని అని ప్రశ్నించినప్పుడు దాని జవాబు కొరకై వేచి ఉండక నిశ్శబ్దాన్ని, అంటే మౌనాన్ని గమనించినట్లయితే ఆ నిశ్శబ్దమే అహంకారాన్ని తక్షణం అణిచివేస్తుంది. చాడ్విక్ ఎంతగా పరిపక్వత చెంది ఉన్నారంటే భగవాన్ మాటలు వినగానే ఆయన భయం పటాపంచలైపోయింది. ఆయన తిరిగి ఎన్నడూ ధ్యానంలో భయాన్ని పొందలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.